రామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటలు బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే మనం బాగుపడమే కాకుండా ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చేయడం కోసం ఎక్కడికక్కడ నైపుణ్యం. మూడోది, మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి. అప్పుడు మీరు ఏమనుకుంటే అవి చేసే అవకాశాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, ఆదివాసీ యువతకి, ఈ అడవుల్లో ఉండే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోవాలని ఇప్పుడే ఐఐటి చెన్నైతో ఎంఓయూ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాణ్యమైన వైద్య సేవలు ఇస్తాం. పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూర్, కేఆర్పురం, శ్రీశైలం ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేస్తాం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని డిజిటలైజ్ చేస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూస్తే సికిల్ సెల్ అనీమియా పెద్ద ఎత్తున ఉంది. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలనో పూర్తిగా నివారిస్తాం. ఇప్పుడే ఇద్దరు మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ 3 పిల్లలు 15,000 వచ్చింది. గాయత్రి మాట్లాడి 2 పిల్లలుంటే 15,000 వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 4,92,000 మంది ఎస్టీ విద్యార్థులకి 650 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్క అన్ని స్కూల్స్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ పోవాలనుకునేవాళ్ళు ఇప్పుడు రివర్స్ గేర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క గిరిజనులకి ఒక మంచి విద్య అందించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూసిన మొన్న అనుభవంతో కొన్ని స్కూల్స్లో ఐఐటి కోసం ప్రయత్నం చేశాం, ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కోసం.
మొదటిసారి 21 మంది గిరిజనులకి ఆల్ ఇండియా పరీక్షల్లో మన పాఠశాల పిల్లలకు వచ్చింది. ఆ అనుభవం తీసుకొని విశాఖపట్నం మేకవారిపాలెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 600 మంది మిరాకల్స్ మంచి పిల్లలను తీసుకొని ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టాం. ఇప్పుడే నాయక్ గారిని అడిగా, ఎట్టి పరిస్థితుల్లో 100 మంది ఆల్ ఇండియా పరీక్షల్లో పాస్ కావాలి. గిరిజనులు ఇక్కడుండే మన ఆదివాసీలు చరిత్ర సృష్టించాలి.